హలో ఫ్రెండ్స్, నేను అనే లోకం నుంచి మేము మనము అనే ప్రపంచంలోకి స్వాగతం. రకరకాల వింత అనుభవాల సమాహారమే మీ యువర్ థింకింగ్. మీ ఆలోచనలకు మీరే రాజులు. ఐపీసీ సెక్షన్ 497 అడల్టరీ అంటే ఏంటి? అది మీకు తెలుసా? ఈ సెక్షన్ వల్ల ఏం జరుగుతుంది? దాని గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను మీ పులిప్రసాద్, మీరు చూస్తున్నది యువర్ థింకింగ్. మొన్న పవిత్ర అండ్ చందు, నిన్న నక్షత్ర అండ్ సాయి తేజ ఐపీసీ సెక్షన్ 497 అడల్టరీ గురించి కొంత అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిని మన సుప్రీంకోర్టు సెప్టెంబర్ 28, 2018 5 న్యాయమూర్తుల ధర్మాసనం ఈ 497 రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ తీర్పు ద్వారా భారత సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను కొట్టివేసింది. గతంలో సుప్రీంకోర్టు అనేక కేసుల్లో క్రిమినల్ యాక్ట్, వ్యభిచారం యొక్క చట్టబద్ధత గురించి చర్చించింది. వ్యభిచారం నేరంగా పరిగణించడం వివాహం యొక్క పవిత్రతను మరియు సమాజం యొక్క నిర్మాణాన్ని దెబ్బతీస్తుందని అభిప్రాయపడింది. సెక్షన్ 497 పై సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, ఐపీసీ సెక్షన్ 497 రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. ఎందుకంటే ఈ సెక్షన్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 మరియు 21లను ఉల్లంఘిస్తుందని చెప్పింది. వాస్తవానికి ఈ వ్యభిచార చట్టం తన భార్యపై, భర్తపై సంపూర్ణమైన అహేతుకమైన ఏకపక్ష హక్కును సృష్టించింది. భారతీయ సమాజంలో లింగ వివక్షపై స్త్రీ పురుష సమానత్వం నెలకొనడానికి ఈ సెక్షన్ 497 రద్దు ఒక క్లాసిక్ ఉదాహరణ. అందుకే వ్యభిచారంపై 150 ఏళ్ల నాటి శిక్షా చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పును నిశితంగా పరిశీలిస్తే సుప్రీంకోర్టు ఎక్కువగా ఇంగ్లాండ్ న్యాయశాస్త్రాన్ని ఫాలో అయినట్లు స్పష్టమవుతుంది. ఇక్కడ గమనించదగిన విషయం ఏమిటంటే, ఇంగ్లాండ్లోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలలో అనేక కౌంటీలలో కూడా వ్యభిచారంను నేరంగా పరిగణించలేదు లేదా వ్యభిచారాన్ని నేరంగా చూసి శిక్షించలేదు. భారత అత్యున్నత న్యాయస్థానం కొన్ని సూత్రాలను స్పష్టంగా నిర్దేశించింది. భర్త యజమాని కాదు, స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే అనే అదే సంసారం. భార్యాభర్తల మధ్య సంబంధంలో క్రిమినల్ నేరాన్ని అనుమతించి మూడో వ్యక్తిని దోషిగా నిలబెట్టడం అసాధ్యం. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 497 సామాజిక పితృస్వామ్య ఆధిపత్యానికి ప్రతిబింబం. పూర్తిగా నిరంకుశమైనది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని ఉల్లంఘించడమే. వివాహేతర సంబంధం అసంతృప్తికరమైన వివాహానికి కారణం కాకపోవచ్చు. ఇది అసంతృప్తికరమైన వివాహం యొక్క ఫలితం కావచ్చు. మరియు సెక్షన్ 497తో పాటు సిఆర్పిసి సెక్షన్ 198 కూడా రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించింది. ఇతర దేశాలతో పోలిస్తే వ్యభిచారం యొక్క క్రిమినల్ చట్టం దేశాన్ని బట్టి మారుతుంది. ఇది ఏకరీతి కాదు. ఇది మత నియమాలు, ప్రజల దృక్పథం మరియు అనేక ఇతర అంశాలను బట్టి మారుతుంది. యునైటెడ్ కింగ్డమ్ ఈ దేశాన్ని తీసుకుంటే వ్యభిచారం నేరం కాదు. రెండవది ఫ్రాన్స్. వివాహేతర సంబంధం రుజువైతే భార్యకు 3 నెలల నుంచి ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. అయితే భర్త ఆమెను తిరిగి తీసుకోవడానికి అంగీకరించడం ద్వారా ఆమె శిక్షకు ముగింపు పలకవచ్చు. వ్యభిచారి కూడా అదేవిధంగా శిక్షార్హుడవుతాడు. జర్మనీ దేశం చూసుకుంటే వివాహేతర సంబంధం కారణంగా వివాహ బంధం రద్దయితే దోషి జీవిత భాగస్వామితో పాటు దోషి అయిన భాగస్వామికి 6 నెలలకు తగ్గకుండా జైలు శిక్ష పడుతుంది. ఇక మన పొరుగున దేశం పాకిస్తాన్ అయితే వ్యభిచారాన్ని హేయమైన నేరంగా పరిగణించి స్త్రీ పురుషులు ఇద్దరిని శిక్షిస్తారు. ఇకపోతే మా దృష్టికి వచ్చిన 2 కుటుంబాల యొక్క సమస్యలు ఇందులో మనం మాట్లాడుకుందాం. అందులో మీకు ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి మీరు చెప్పండి. మొదటిది ప్రవీణ్, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. అతనికి వివాహం అయ్యి 1 year అయింది. అతని భార్య కూడా ఎంప్లాయ్. ఇద్దరు హ్యాపీగానే ఉన్నారు. ప్రవీణ్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఏం చేయాలో, మంచి ఇల్లు కట్టుకోవాలి, లైఫ్లో తొందరగా సెట్ అవ్వాలని, మంచి లైఫ్ లీడ్ చేయాలి అని ఓటీలు కూడా చేస్తూ ఉండేవాడు. తన వైఫ్ కూడా ఎంప్లాయ్. తను కూడా ఆఫీస్కి కంపెనీ క్యాబ్లోనే వెళ్ళేది. డైలీ డ్రైవర్ వచ్చి పిక్ చేసుకునేవాడు, దించేవాడు. ఆమెకి ఎన్నో కోరికలు, సంతోషంగా ఉండాలని, మాట్లాడాలని, తిరగాలి అని ఉండేవి. కానీ ప్రవీణ్ అన్ని టెన్షన్లతో తీసుకొని సరిగా ఉండేవాడు కాదు.
ఆమెతో మాట్లాడేవాడు. భార్యకి ఒంటరి అనే ఫీలింగ్ ఎక్కువ అయింది. దాంతో సడన్ గా డైలీ వచ్చే డ్రైవరు మంచిగా మాటలు కలపడం, ఆమెతో మంచిగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అట్లా మాటల్లో తనకు గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెట్టడం, తను కూడా గుడ్ మార్నింగ్ రిప్లై ఇవ్వడం, ఆ విధంగా తిన్నారా అన్న కానించి గుడ్ నైట్ అనే స్టేజ్కి వెళ్ళిపోయి ఇద్దరు హ్యాపీగా మాట్లాడుకుంటూ డైలీ అతనితోనే మాట్లాడుతూ ఉంటే తను సంతోషంగా ఉండే ఫీల్ అయ్యి ఇద్దరి మధ్యలో సంబంధం కూడా దాటిపోయింది. ఇందులో మీరు ఏం అర్థం చేసుకున్నారు చెప్పండి? ఎవరి తప్పు? ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి అని ఫ్యూచర్ గురించి ఆలోచించి ఓటీలు చేస్తూ ఉన్న తన భార్యను సరిగా చూసుకోలేని ప్రవీణ్దా, మినిమం నీడ్స్ కూడా తీర్చలేని ప్రవీణ్దా, లేక తన భర్త ద్వారా దొరకని ఆనందాన్ని వేరొకరితో వెతుక్కున్న భార్యదా? ఆ భార్య యొక్క సంతోషాన్ని తీరుస్తూ మూడో వ్యక్తిదా? ఎవరి తప్పు? ఇందులో 490 ఎవరికి వర్తిస్తుంది చెప్పగలుగుతారా? లేకపోతే రెండో ఫ్యామిలీ నవీన్, ఇతను కూడా ఒక క్యాబ్ డ్రైవర్. అతను డైలీ మార్నింగ్ డ్యూటీకి వెళ్తాడు, మళ్ళీ ఎప్పుడు వస్తాడో అనేది క్లారిటీ ఉండదు. ఎందుకంటే అతనికి లైఫ్లో సెట్ తొందరగా అవ్వాలని ఎక్కువసేపు క్యాబ్ నడిపితే ఎక్కువ డబ్బులు వస్తాయి అని అతనికి ఆశ. అలసిపోయేంత వరకు క్యాబ్ నడిపి రాత్రి ఏదో టైంకి ఇంటికి వచ్చేవాడు. కానీ అతని భార్య మాత్రం ఇంట్లోనే ఉండేది. అతని భార్య పట్టించుకోవట్లేదు. లైఫ్లో ఎంతో కోల్పోయిన ఫీల్ తన భార్యకి ఎదురైంది. ఒకరోజు మామూలుగా మాట్లాడుతూ తన పక్కింటి వాళ్ళతో తన భార్యకి మంచి పరిచయం పెరిగి మాటలు దాటి తన హ్యాపీగా ఉండడం మొదలైంది. తన భార్య కూడా పక్కగా ఉండే వాళ్ళతోనే హ్యాపీగా ఉండేది. ఇంతలో ఆమెకి ఇంటి పక్కన ఉండే వాళ్ళతోనే హ్యాపీగా ఉండడంతో మాటలు పెరిగిపోవడంతో ఆమె అతనితోనే ఉండడం ఎక్కువ ఇష్టపడేది. ఇప్పుడు ఇందులో ఎవరి తప్పు? కుటుంబం కోసం కష్టపడుతూ భార్యను పట్టించుకొని నవ్విందా? తన మినిమం నీడ్స్ మొగుడు తీర్చడం లేదు అని వేరే వారితో వాటిని వేరే వాళ్ళ వెతుక్కున్న భార్యదా? వేరొకరి భార్యకి సంతోషాన్ని ఇస్తున్నా అన్న మూడో వ్యక్తిదా? ఇందులో 497 ఎవరికి వర్తిస్తుంది మీరే చెప్పండి. ఈ రెండు ఫ్యామిలీస్ లో కూడా సేమ్ థింగ్. ఫ్యామిలీ ఫ్యూచర్ కోసం చిన్న ఆనందాలను పక్కకు పెట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఏ రెస్పాన్సిబుల్ సన్ విల్ బి ఏ రెస్పాన్సిబుల్ హస్బెండ్ అండ్ ఏ రెస్పాన్సిబుల్ ఫాదర్. నన్ను అడిగితే శారీరక సంబంధం కంటే కూడా మానసిక సంబంధం చాలా ప్రమాదకరమైనది. ఎదుటి వారిని మోసం చేస్తూ కలిసి ఉండే కంటే కూడా మనకు నచ్చనప్పుడు వదిలేసి దూరంగా ఉండటం మంచిది. అంతేకాని అవి ఏవేవో తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. జీవితం అనేది మనకు ఉండే ఒకే ఒక్క అవకాశం. దాన్ని పోగొట్టుకుంటే మన తర్వాత తరాలు బాధలు పడతాయి. ముగింపు ఏంటంటే, వ్యభిచారాన్ని నేరరహితం చేయడానికి సంబంధించి భారత అత్యున్నత న్యాయస్థానం తీసుకున్న నిర్ణయం భారతీయ సమాజం నుండి వివిధ రకాల చర్చలను స్వీకరిస్తుంది. ఈ నిర్ణయం వివాహ వ్యవస్థపై వివిధ రకాల ప్రభావాలను చూపుతుంది. ఇది భార్యాభర్తల మధ్య సంబంధాన్ని ప్రభావితం చేయడమే కాకుండా పిల్లలపై చెడు ప్రభావాలను చూపుతుంది. అంటే సమాజ కుటుంబ వ్యవస్థ యొక్క పునాది ఊహించలేనంతగా ప్రభావితం అవుతుంది. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ అండ్ షేర్. ప్లీజ్ అండి, అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి. 10 మందికి అవేర్నెస్ని కల్పించే విధంగా మేము వీడియోలు చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.